ఓడపల్లి నిత్య కళ్యాణం టికెట్స్ ఆన్లైన్లో మొబైల్ నుంచి మనం ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. సో వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేయడానికి గూగుల్లో ఏపీ టెంపుల్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు స్టార్టింగ్ ఒక వెబ్సైట్ వస్తుంది, www.aptemples.org. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ పైన చూడండి డివోటీ సైన్ ఇన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలాగే ఈ వెబ్సైట్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే సైన్ అప్ అని ఉంటుంది. సైన్ అప్ మీద క్లిక్ చేసి మీ నేము అలాగే మొబైల్ నెంబరు పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు సేవాస్ అండ్ దర్శనం అని ఉంది కదా, ఇక్కడ బుక్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మళ్ళీ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ప్రత్యక్ష సేవ అని ఉంది చూడండి, ఇక్కడ బుక్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ టెంపుల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు వాడపల్లి టెంపుల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లిస్ట్ ఆఫ్ టెంపుల్ ఉంటాయి, వాటిలో మీరు వాడపల్లి టెంపుల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. టెంపుల్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి అష్టోత్తర పూజ అలాగే నిత్య కళ్యాణం అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం నిత్య కళ్యాణానికి అయితే టికెట్స్ బుక్ చేస్తున్నాం కాబట్టి నిత్య కళ్యాణం దగ్గర బుక్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్టెడ్ డేట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏ రోజు అయితే కావాలో ఆ రోజు డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రెసెంట్ అయితే మీకు ఏప్రిల్ నెలకి టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. గ్రీన్ కలర్ ఉన్నాయి అన్ని కూడా మీకు టికెట్స్ ఇంకా అవైలబుల్ ఉన్నట్టు, రెడ్ కలర్ ఉంటే టికెట్స్ అయిపోయినట్టు, ఆరెంజ్ కలర్ ఉంటే ఆల్మోస్ట్ బుక్డ్ అని అర్థము. అలాగే గ్రే కలర్ ఉన్నవి చూడండి, అవైతే మీకు కోటా నాట్ రిలీజ్ అని అర్థము. మే నెలకి ఫస్ట్ డేట్కి అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీకు ఏ డేట్ అయితే కావాలో ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. రోజుకి 50 టికెట్స్ అయితే రిలీజ్ చేశారండి. స్లాట్ వచ్చేసరికి 10:30 AM to 12 PM ఒకటే స్లాట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక డేట్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే 50 టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ రోజుకి రిలీజ్ చేసింది అయితే రోజుకి 50 టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. అలా ఒక్కొక్క డేటు మీకు ఏ డేట్ కావాలో చూసుకుని ఆ డేట్కి అయితే టికెట్ అయితే బుక్ చేసుకోండి. ప్రజెంట్ నేను ఒక డేట్ అయితే సెలెక్ట్ చేస్తాను, April 6th. డేట్ సెలెక్ట్ చేసుకున్నాక నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీకు ఒకళ్ళ ఇద్దరు అని చెప్పేసి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మాక్సిమం అయితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2 వరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అలాగే గోత్రం ఇవ్వండి. ఫ్రీ ఫర్ చిల్డ్రన్ అండర్ 10 years, 10 సంవత్సరాల లోపలికి అయితే టికెట్ అవసరం లేదండి, ఫ్రీ అండి. అలాగే స్లాట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, 10:30 AM to 12 PM స్లాట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఒక పర్సన్ సెలెక్ట్ చేస్తే ఆ పర్సన్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీరు 2 అని సెలెక్ట్ చేస్తే కనుక ఇద్దరు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అంటే ఇద్దరు డీటెయిల్స్ నేము అలాగే ఐడి ప్రూఫ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ మీరు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే ఇవ్వచ్చు. అంటే పాన్ కానీ, ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, వీటిలో ఏదైనా ఒకటైతే ఇవ్వాలి. సెలెక్ట్ చేసుకుని మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో ఆ ఐడి నెంబర్ అయితే అక్కడైతే మెన్షన్ చేయండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే కన్ఫర్మ్ బుకింగ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ బుకింగ్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న టెంపుల్ నేము అలాగే ఏ సేవకి బుక్ చేస్తున్నారో, డేట్ ఎప్పుడు, ఎంతమందికి బుక్ చేస్తున్నారో, ప్రైస్ ఎంత, ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకుని కిందకి స్క్రోల్ చేస్తే ప్రొసీడ్ టు పేమెంట్ ఉంటుంది. ఆ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. లైక్ క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, లేదంటే నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ కానీ, ఏదైనా మోడ్ ఉపయోగించి మీరు పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీకు టికెట్ అయితే బుక్ అవుతుంది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ టికెట్ ప్రింట్అవుట్ జిరాక్స్ తీసుకువెళ్ళండి. పేమెంట్ చేసే ముందు ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోండి. అన్ని ఓకే అనుకుంటేనే పేమెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి టికెట్ బుక్ అయిందంటే మీరు టికెట్ క్యాన్సిల్ చేయడం కానీ, రీషెడ్యూల్ చేయడం కానీ జరగదు. సో అది గుర్తుపెట్టుకుని మీరు టికెట్ అయితే బుక్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో వాడపల్లి నిత్య కళ్యాణం టికెట్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.